నేడుదైన వాక్య ధ్యానం కొరకు హబక్కూకు గ్రంథం 3వ అధ్యాయము 19వ వచనంలో రాయబడిన ఆఖరి వాక్య భాగాన్ని చదువుకుందాం. ఉన్నత స్థలముల మీద ఆయన నన్ను నడవ చేయును. చదవబడిన ఈ వాక్య భాగంలోని దీవెన నా ప్రియులకు మీరందరూ పొందుదురుగాక. వాక్య ధ్యానం కొరకే ప్రార్థన. ప్రేమ కలిగిన మా తండ్రి, మీకు వందనాలు. నేడు చదవబడిన ఈ వాక్య భాగం ద్వారా మాతో, మా హృదయాలతో విను మా ప్రియులందరితో కూడా పరిశుద్ధాత్ముడా మాట్లాడండి, ధైర్యపరచండి, బలమును అనుగ్రహించండి. సమాధాన సంతోషాలను మీరు కలుగు చేసి మేలు కలుగు చేయమని యేసుక్రీస్తు నామములో బ్రతిమలు ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. చదవబడిన ఈ వాక్య భాగంలో హబక్కూకు గారు అంటున్నారు, ప్రభువారు తనను ఉన్నత స్థలముల మీద నడవ చేసే దేవుడు. దేవుని యందు ఉంచినటువంటి విశ్వాసమును బట్టి ఏ మనుషుణ్ణి దేవుడి అంతమాత్రం కూడా విడిచిపెట్టరు. మానవ జీవితంలో పరిస్థితులు ఎప్పుడూ కూడా ఒకే విధముగా ఉండవు. ఉన్నత స్థలముల మీద ప్రభు మనల్ని నడవ చేయాలి అని అంటే ఆయన మనల్ని నడిపించే లోతైనటువంటి లోయల్లో, ఇబ్బందుల్లో, శ్రమల్లో మనం ఆయన చేయి పట్టుకుని నడిచేవారంగా ఉన్నప్పుడు నిశ్చయంగా ఒక దినాన అట్టి పరిస్థితుల్లో కూడా తనతో నడిచినటువంటి వారిగా ఉన్న వారిని చూచిన దేవుడు ఉన్నత స్థలముల మీద నడువ చేస్తారు. ఈ కారణాన్ని బట్టి హబక్కూకు గ్రంథం 3వ అధ్యాయము 17వ వచనం మొదలుకొని రాయబడినటువంటి వాక్య భాగాల్లో, అంజూరపు చెట్లు పూయకుండినను, ద్రాక్ష చెట్లు ఫలింపకపోయినను, ఒలీవ చెట్లు కాపు లేకయుండినను, చేనులోని పైరు పంటకు రాకపోయినను, గొర్రెలు దొడ్డిలో లేకపోయినను, సాలలు పశువులు లేకపోయినను, నేను యెహోవా యందు ఆనందించదను అని ఇక్కడ మాట్లాడటం మనం గమనించగలం. మనం అనుకున్న పరిస్థితులన్నీ కూడా మనకు అనుకూలంగా ఉండక ప్రతికూలముగా మారవచ్చు. కానీ మనము ప్రభువునందు ఆనందించేటటువంటి హృదయాన్ని కలిగి ఉంటే, నేడు ఏవేవి మనం లేనివారముగా ఉన్నామో, ఇబ్బందుల్లో మనం ఉన్నామో, నిశ్చయముగా ఆ పరిస్థితులన్నిటిలో కూడా మనల్ని విడిచిపెట్టిన గొప్ప దేవుడు ఒక దినాన ఉన్నత స్థలముల మీద ఆయన మనల్ని నడువ చేసేటటువంటి దేవుడిగా ఉంటారు అనేటటువంటి విషయాన్ని మనం ఇక్కడ గుర్తించగలం. నాడు దేవుని యందు విశ్వాసం ఉంచినటువంటి భక్తులు తమ జీవిత కాలాల్లో వారు ఉన్నతమైనటువంటి పరిస్థితుల్లోకి రావటానికి గల కారణం, వారు ఊహించని కఠిన పరిస్థితులలో, బాధను కలుగు చేసే పరిస్థితుల్లో, ఇబ్బందిని కలుగు చేసేటటువంటి పరిస్థితుల్లో వారు దేవుని విడిచిపెట్టగా ఆయనతో కూడా నడవటానికి వారు ఇష్టపడ్డారు. ఒక సంఘటనను మనం చూస్తే, దానియేలు గ్రంథము 3వ అధ్యాయము 16-17 వచనాల్లో, షడ్రెక్కును, మేషక్కును, అబేద్నెగోయు రాజుతో ఇలాగు చెప్పిరి, నెబుకద్నెజరు, ఇందుని గురించి నీకు ప్రత్యుత్తరం ఇవ్వాలన్న చింత మాకు లేదు. మేము సేవించుచున్న దేవుడు మండుచున్న వేడిమి కలిగి ఈ అగ్నిగుండములో నుండి మమ్మల్ని తప్పించి రక్షించుటకు సమర్థుడు. మరియు నీ వశమున పడకుండా ఆయన మమ్మల్ని రక్షించును. ఒకవేళ ఆయన రక్షింపకపోయినను నువ్వు నిలబెట్టించినటువంటి ప్రతిమకు నమస్కరించమని తెలుసుకోనమని చెప్పారు. ఈ మాటలు విన్నటువంటి నెబుకద్నెజరుకు ఎంతో కోపం వచ్చి అతడు మండుచున్నటువంటి ఆ అగ్ని యొక్క గుండమును ఎప్పటికన్నా 7 అంతలు వేడిమిగా చేయించాడు. వారిని అందులో వేయించాడు. వేయుటకు వెళ్ళినటువంటి వారు ఆ సెగకు మరణించారు. కానీ వేయబడినటువంటి వీరు బంధకములన్నిటినీ దేవుడు విడిపించి అందులో ఆయన వారితో కూడా ఉండి ఏ విధమైనటువంటి హాని అగ్ని వారికి చేయకుండా ప్రభు వారికి సహాయం చేశారు. నిజమే, ఆశ్చర్యకరమైనటువంటి కార్యాన్ని చూసినటువంటి ఈ రాజు దానియేలు గ్రంథం 3వ అధ్యాయము 28వ వచనంలో వీరి దేవుడు పూజార్హుడు అని చెప్పుటను గమనించగలం. అంత మాత్రమే కాక 30వ వచనంలో, అంతట నుండి రాజు షడ్రెక్కు, మేషకు, అబేద్నెగోను వారిని బబులోను సంస్థానములో హెచ్చించెను. ఈ మాటలు వింటున్న నా ప్రియ సహోదరి సహోదరులు, దేవుని యందు విశ్వాసం ఉంచినటువంటి మనం ఇబ్బందులను ఎదుర్కొనే పరిస్థితులు వచ్చాయంటే గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, దేవుడు ఒక దినాన ఆశ్చర్యకరమైనటువంటి స్థితిలో మనల్ని ఉంచబోతున్నాడు. ఇట్టి దీవెనలకు నా ప్రియులకు మీరు పాత్రులు కావాలని కోరుతూ ఈ మాటలు ముగిస్తున్నాను. ప్రార్థన. ప్రేమ కలిగిన మా తండ్రి, మీకు వందనాలు. నేడు విన్న ఈ మాటల చేత మా ప్రియులను మీరు దర్శించినందుకు స్తోత్రాలు.
నేడు నూతన సంవత్సర దయా కిరీటాన్ని పొందిన మా ప్రియులను దీవించండి. దైవజనులను, వారి కుటుంబాన్ని, సేవా పరిచయను ఆశీర్వదించండి. మీ కృపాక్షేమంతో తమ ముందున్నటువంటి కాలములో లేని వాటిని గురించి, పోగొట్టుకున్న వాటిని గురించి, కోల్పోయిన వాటిని గురించి దిగులు పడక నిశ్చయముగా మీ యందు ఆనందించుచు మీరు ఇచ్చినటువంటి ఉన్నతమైన దీవెనలు పొందటానికి సహాయం చేయండి. యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవునితో నడిపించును గాక, ఆమేన్.